ఎదురుగుండా సింపుల్ పరిష్కారం ఇది. దీనికి కసరత్తు చేయక్కర్లేదు కదా. అవును. కసరత్ అంటే ఒరిజినల్ కసరత్ అది. అలా చెయ్యకుండా రైసు మిల్లర్లకు వార్నింగ్ ఇస్తున్నా, లేకపోతే ఇది వాస్తవంగా ఒక జర్నలిజంలో నేను లేకపోతే నేను కూడా సూపర్ ఈ హెడ్డింగ్ చదివి బాగుంది అనుకుంటా. జర్నలిజంలో నేను చూసిన వాడిగా మీరైనా చూసుంటారు కాబట్టి, గ్రామీణ ప్రాంతాల్లో ఏముంటుంది, ఒక 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు అయితే ఒక లారీ పెట్టగలడు. దాన్ని మామూలు 1 ఎకరం ఉన్నోడు 2 ఎకరాలు ఉన్నోళ్ళే ఎక్కువ ఉంటారు. వీళ్ళకి ఎన్ని బస్తాలు వస్తాయి? 1 ఎకరం ఉంటే 30 బస్తాలు 40 బస్తాలు వస్తాయి. అది మంచి ఆ ఏరియా సారాన్ని బట్టి ఉంటుంది. కొన్ని ఏరియాలో 25 బస్తాలు వస్తాయి, కొన్ని ఏరియాలో 50 బస్తాలు వస్తాయి, అట్లా ఉంటుంది. 1 ఎకరం ఉన్నటువంటి లారీ ఆడ పెడతాడు. అదే కదా. అప్పుడు ఏం చేయాలి? 10 మంది రైతులు కలిసి పెట్టుకోవాలి. ముందు అసలు ధాన్యం అక్కడ పంట కోత కొయ్యగానే ఎక్కడ పొయ్యాలి? ఇదేమన్నా వ్యవస్థ అసలు ఇన్నేళ్లలో ఉందా? ఇన్నేళ్లలో తెలుగుదేశం పార్టీనే కదా. ఇబ్బందులు పడే రైతులు చాలా మంది ఉన్నారు.